హలో ఎవరిబడి, ఐఎమ్ లక్ష్మీనారాయణ, లెక్చరర్ ఇన్ బాటనీ. ఈరోజు మనం చదువుకుంటున్నాం ఆర్ఎన్ఏ యొక్క నిర్మాణం మరియు దాని యొక్క రకాల గురించి. ఆర్ఎన్ఏ ఇది కేంద్రకామ్లముగా వ్యవహరించదు. వాస్తవానికి ఇక్కడ ఆర్ఎన్ఏను రైబోన్యూక్లిక్ ఆమ్లము అని అంటారు. ఆర్ఎన్ఏ అనేది అనులేఖనము ద్వారా డిఎన్ఏ నుంచి ఏర్పడినటువంటి ఒక మూస పలకం నుంచి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మనకు ఒక ఆర్ఎన్ఏ అనేది ఏకపోచయుతంగా ఉంటుంది. ఆర్ఎన్ఏ అనేది ఏకపోచయుతంగా ఉంటుంది. కానీ రియో వైరస్, విబ్రియో వైరస్ వంటి వాటి లోపల ద్విపోచయుతంగా ఉంటుంది. ఇక్కడ డిఎన్ఏ నుంచి విడిపోయినటువంటి ఒక పోచను, డిఎన్ఏలో ద్విసర్పిలంగా ఉంటాయి కదా, డిఎన్ఏ నుంచి విడిపోయినటువంటి ఆ ఏకపోచయుత నిర్మాణాన్ని మనం పాలీన్యూక్లియోటైడ్ పోచ అని కూడా అంటారు. ఇక్కడ ఈ యొక్క ఆర్ఎన్ఏ ఏకపోచయుతంగా ఉంటుంది, దాన్ని పాలీన్యూక్లియోటైడ్ పోచ అంటారు. దాని యొక్క రసాయనిక నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే దానిలో ప్రధానమైన 3 భాగాలు ఉంటాయి. అవి 1 ఫాస్ఫేట్ సముదాయాలు, 2 చక్కెర సముదాయాలు, 3 నత్రజని క్షారాలు. ఈ విధంగా దాని యొక్క రసాయనిక నిర్మాణంలో 3 ప్రధానమైనటువంటి భాగాలు కనిపిస్తాయి. అదేవిధంగా మనకు దీని యొక్క నిర్మాణం లోపల ప్యూరిన్లను, పిరమిడిన్లను పరిశీలించినట్లయితే ఏజీలు ప్యూరిన్లుగా ఉంటాయి. ఏ అంటే అడినిన్, జి అంటే గ్వానిన్. ఈ యొక్క ఏజీలు ప్యూరిన్లుగా ఉంటాయి. అదేవిధంగా సియులు పిరమిడిన్లుగా ఉంటాయి. సి అంటే సైటోసిన్, యు అంటే యూరాసిల్. ఇక్కడ డిఎన్ఏలో థైమిన్కు బదులుగా ఆర్ఎన్ఏలో యూరాసిల్ అనేది ఏర్పడుతుంది. థైమిన్లో కంటే యూరాసిల్లో ఒక మిథైల్ సముదాయం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్యూరిన్లు, పిరమిడిన్లు ఏవి అంటే ఏజీలు ప్యూరిన్లుగాను, సిఈలు పిరమిడిన్లుగాను ఉంటాయి. ఈ యొక్క ప్యూరిన్లు మరియు పిరమిడిన్లు ఒకదానితో మరొకటి సంపూరకంగా ఉండవు, ఎందుకంటే ఇది ఏకపోచయుతం కాబట్టి. దీని యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి రకాలను మనం పరిశీలించినట్లయితే, ఆర్ఎన్ఏ యొక్క రకాలను పరిశీలించినట్లయితే మనకు ప్రధానంగా 3 రకాలు కనిపిస్తాయి. ఆ 3 రకాలు, 1 ఎంఆర్ఎన్ఏ, 2 ఆర్ఆర్ఎన్ఏ, 3 టిఆర్ఎన్ఏ. ఈ విధంగా 3 రకాల ఆర్ఎన్ఏలను మనం దీంట్లో చదువుకుంటాం. ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ, దాన్ని మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటారు, లేదా వార్తాహార ఆర్ఎన్ఏ అని అంటారు. ఈ యొక్క ఆర్ఎన్ఏ ఏకపోచయుతం. ఈ ఎంఆర్ఎన్ఏ ఎలా ఏర్పడుతుంది అంటే డిఎన్ఏ నుంచి అనులేఖనము ద్వారా ఏర్పడినటువంటి ఏకపోచయుత మూసపలకం, టెంప్లేట్ పోచ. ఈ యొక్క ఏకపోచయుత నిర్మాణం లోపల ఒక పూర్తి సమాచారం, అంటే ఒక ప్రోటీన్ అణువుకు కావాల్సినటువంటి పూర్తి సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఎంఆర్ఎన్ఏ మొత్తం ఆర్ఎన్ఏలో 5 నుంచి 10% కలిగి ఉంటుంది. ఎంఆర్ఎన్ఏలో 5 లక్షల అణుభారాన్ని కలిగి ఉంటుంది. ఎంఆర్ఎన్ఏ లోపల 100 న్యూక్లియోటైడ్లు ఉంటాయి. ఈ యొక్క ఎంఆర్ఎన్ఏ లోపల మనం ఇదివరకే చెప్పుకున్నట్లుగా ఒక ప్రోటీన్ అణువు తయారు కావడానికి కావలసినటువంటి పూర్తి సమాచారం దీంట్లో ఉంటుంది. ఆ సమాచారం ఏ రూపంలో ఉంటుంది అంటే త్రిక సంకేతాల రూపంలో ఉంటుంది. త్రిక సంకేతాలను కోడాన్లు అంటారు. మొత్తం కోడాన్లు 64 కోడాన్లుగా ఉంటాయి, 64 కోడాన్స్. దీనిలో నాన్సెన్స్ కోడాన్లు 3 ఉంటాయి. అవి యుఏఏ,
యుఏజి, యుజిఏ, యుఏఏ, యుఏజి, యుజిఏ. ఈ మూడిటిని నాన్సెన్స్ కోడాన్లు అని అంటారు. అదేవిధంగా ప్రారంభ కోడాన్లు ఉంటాయి. ప్రారంభ కోడాన్లు ఏవంటే ఏయుజి, జియుజి, వీటిని ప్రారంభ కోడాన్లు అని అంటారు. ఈ విధంగా ఎంఆర్ఎన్ఏలో ఒక పూర్తి సమాచారం, ఒక ప్రోటీన్ అను తయారు కావడానికి కావలసినటువంటి పూర్తి సమాచారాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఆర్ఆర్ఎన్ఏ. ఇది రైబోజోమ్లో ఎక్కువగా ఉంటుంది. ఆర్ఆర్ఎన్ఏను రైబోజోమల్ ఆర్ఎన్ఏ అని అంటారు. ఇక్కడ ఆర్ఆర్ఎన్ఏ రైబోజోమ్లో ఎక్కువగా ఉంటుంది. మొత్తం ఆర్ఎన్ఏ లోపల ఆర్ఆర్ఎన్ఏ 75 నుంచి 80% కలిగి ఉంటుంది. 75 నుంచి 75 to 80% కలిగి ఉంటుంది. అంటే పెద్ద మొత్తంలోనే ఉంటుంది. తర్వాత దీని లోపల 10 లక్షల అణుభారాన్ని కలిగి ఉంటుంది. అదే ఎంఆర్ఎన్ఏ అయితే 5 లక్షల అణుభారాన్ని కలిగి ఉంటుంది. కానీ ఆర్ఆర్ఎన్ఏ 10 లక్షల అణుభారాన్ని కలిగి ఉంటుంది. దీనిలో కొన్ని వేల న్యూక్లియోటైడ్లు ఉంటాయి. ఈ యొక్క ఆర్ఆర్ఎన్ఏ అనేది ముడతలు పడి ఉంటుంది. ఇది ఇలా ముడతలు పడి ఉన్న చోట శిఖ్యాల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. సాధారణంగా మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఆర్ఎన్ఏ అనేది ఒకదానితో ఒకటి సంపూరకాలు అనేటివి ఏర్పడవు. కానీ ఇక్కడ ఆర్ఆర్ఎన్ఏ ముడతలు పడి ఉంది. ముడతలు పడి ఉన్న దగ్గర శిఖ్యాలు ఏర్పడ్డాయి, లూప్స్, శిఖ్యాలు ఏర్పడ్డాయి. ఈ శిఖ్యాలు ఏర్పడ్డ దగ్గర సంపూరకాలు ఏర్పడతాయి. అంటే ప్యూరిన్లకు పిరమిడిన్లకు మధ్యన సంపూరకాలు ఏర్పడతాయి. ఇక్కడ ఇవి శిఖ్యాలు ఏర్పడకుండా దూరంగా ఉన్నటువంటి ప్రదేశాల లోపల ప్యూరిన్లు పిరమిడిన్లు ఒకదానితో మరొకటి సంపూరకంగా ఏర్పడవు. కాబట్టి ఆర్ఆర్ఎన్ఏ ముడతలు పడి ఉంటుంది. ముడతలు పడి ఉన్న భాగం వద్ద శిఖ్యాలు ఏర్పడతాయి. శిఖ్యాలు ఏర్పడినటువంటి భాగం వద్ద ఒకదానితో ఒకటి సంపూరకంగా ఉంటాయి. ఏవి? ప్యూరిన్లు మరియు పిరమిడిన్లు. ఈ విధంగా ఆర్ఆర్ఎన్ఏ గురించిన సమాచారం మనం ఇప్పుడు తెలుసుకున్నాం. నెక్స్ట్ టిఆర్ఎన్ఏ. టిఆర్ఎన్ఏను ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అని అంటారు, బదిలీ ఆర్ఎన్ఏ అని అంటారు. దీన్ని అడాప్టర్ ఆర్ఎన్ఏ అని కూడా అంటారు, కరిగే ఆర్ఎన్ఏ అని కూడా అంటారు, పొట్టి ఆర్ఎన్ఏ అని కూడా అంటారు. టిఆర్ఎన్ఏ ఏం పనిచేస్తుంది అంటే సరైనటువంటి అమైనో ఆమ్లాన్ని తీసుకొని వెళ్ళి రైబోజోము పైకి చేర్చడం ద్వారా ప్రోటీన్ల సంశ్లేషణ జరుగుతుంది. సరైనటువంటి అమైనో ఆమ్లాన్ని తీసుకొని పోయి, ఎందుకంటే ఇది ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ కదా, కాబట్టి సరైనటువంటి అమైనో ఆమ్లాన్ని తీసుకొని పోయి రైబోజోమ్ పైకి చేర్చడం ఫలితంగా ప్రోటీన్ల సంశ్లేషణ అనేది జరుగుతుంది. ఇది మొత్తం ఆర్ఎన్ఏ లోపల 15% కలిగి ఉంటుంది. దీనిలో 25,000 అణుభారాన్ని కలిగి ఉంటుంది. 80 నుంచి 90 న్యూక్లియోటైడ్లు ఉంటాయి. తర్వాత ఇది చూడడానికి క్లోవర్ పత్రం ఆకారంలో ఉంటుంది అని మొట్టమొదటిసారిగా హోలే అను శాస్త్రజ్ఞుడు ప్రతిపాదించడం జరిగింది. ఇది క్లోవర్ పత్రం ఆకారంలో ఉంటుంది అని చెప్పాడు. ఎవరు? హోలే అను శాస్త్రజ్ఞుడు. ఇది అనేక చోట్ల ముడతలు పడి ఉంటుంది కాబట్టి ఇక్కడ శిఖ్యాలు ఏర్పడతాయి. ఇక్కడ మొత్తం 3 శిఖ్యాలు, ఒక అదనపు బాహువు, ఒక సిసిఏ తోక ఏర్పడుతుంది. సిసిఏ తోక చివరన ఒక అమైనో ఆమ్లం అనేది ఏర్పడుతుంది. సిసిఏ తోక ఇది సంపూరకంగా లేనటువంటి నిర్మాణం. ఇక్కడ ఉన్నటువంటి 3 శిఖ్యాలలో ఎడమవైపు కుడివైపు 2 పార్శ్వాల్లో ఉన్నటువంటి ఈ శిఖ్యాల్లో ఒకవైపు ఉన్న శిఖ్యం ప్రోటీన్లను గుర్తించడానికి, మరొక వైపు ఉన్నటువంటి శిఖ్యం ఎంజైమ్లను గుర్తించడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా సిసిఏ తోకకు అభిముఖంగా ఉన్నటువంటి ఈ శిఖ్యంలో 3 క్షారాలు ఉంటాయి. దీన్ని యాంటీకోడాన్ అని అంటారు. ఇది ఆర్ఎన్ఏ యొక్క నిర్మాణము, రకాలు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.